హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Target45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం ఈ ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు ఈ కోడింగ్ సిరీస్‌ని గనుక ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ ప్యాటర్న్స్ ఏంటో ఈజీగా అర్థమైపోయుండాలి. ఈ ప్యాటర్న్ అండ్ ఈ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్స్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ప్యాటర్న్స్. వన్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇంకొకటి వచ్చేసి ఆల్టర్నేటివ్ ఫ్యాక్టోరియల్ ప్యాటర్న్. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఈ ఫ్యాక్టోరియల్ అనే ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డే 4 కోడింగ్ సిరీస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు అది గనక మిస్ అయ్యుంటే, మీకసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి వెళ్లి దాన్ని చూడండి. మీకు బాగా అర్థమైపోతుంది. మనం అక్కడ 2 అప్రోచెస్‌తో సాల్వ్ చేసాం ఒక ప్రాబ్లమ్‌ని. ఒకటొచ్చేసి ఇటరేటివ్ అప్రోచ్, ఇంకొకటొచ్చేసి రికర్షన్ అప్రోచ్‌తో. ఈ 2 అప్రోచెస్‌తో అక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసాము. ఇక్కడ నేను ఎక్కువ డిస్కస్ చేయను ఫ్యాక్టోరియల్ గురించి. ఈ ప్యాటర్న్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తా. కానీ హైయర్ లెవెల్ ఓవర్‌వ్యూ అయితే ఇస్తాను. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to the given positive integer. సో, దీన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. ఫ్యాక్టోరియల్‌ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇలాగా. ఇన్ ఫ్యాక్టోరియల్ ఇలాగ డిఫైన్ చేస్తారు. మనం దీన్ని పైథాన్‌లో సాల్వ్ చేద్దాము. మనం ముందుగా ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసుకుందాము. ఫ్యాక్టోరియల్ నేను ఇటరేటివ్ అప్రోచ్‌తో సాల్వ్ చేస్తున్నా. మీకు ఒకవేళ రికర్షన్ కావాలంటే డే 4కెళ్ళి చూడండి. 2 ఒకటే, మీ ఇష్టం. ఏదైనా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఇటరేటివ్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ నెంబర్ లెస్ దాన్ 0 అయితే మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ నెగెటివ్ ఇంటిజర్స్. ఫర్ నెగెటివ్ నంబర్స్. ఒకవేళ ఈ కండిషన్ అయితే ఒకవేళ n లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఇది రిటర్న్ చేయాలి. లేకపోతే మనం ఏం చేద్దామంటే రిజల్ట్‌ని 1 తీసుకొని తర్వాత ఫర్ లూప్‌లో 2 నుంచి n వరకు మల్టిప్లై చేస్తూ వెళ్దాం ఈ నంబర్‌కి. రిజల్ట్‌కి మల్టిప్లై చేస్తూ వెళ్దాం. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ i. ఇలా అన్నా రాయొచ్చు. లేకపోతే ఈజీగా ఇది తీసేసి ఇక్కడ ఇంటూ ఈక్వల్ టు i. ఇదైనా రాయొచ్చు. మీ ఇష్టం. మీకు ఏది కావాలన్నా మీరే చూస్ చేసుకోండి. రిటర్న్ చేయాలి రిజల్ట్‌ని. ఇప్పుడు ఒకసారి దీన్ని కాల్ చేసేద్దాం. ఏం లేదు, సింపుల్‌గా ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేశాను ఇక్కడ. ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ కదా! ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. మనం ఇంతవరకు ఇదైతే కాల్ చేయలేదు కాబట్టి ఇదేం చేయదు. జస్ట్ ఇది ఫంక్షన్ డెఫినిషన్. తర్వాత దీంట్లో అయితే సమ్ కోడ్ ఉంది. ఇక్కడ మనం కొన్ని చెక్స్ చేస్తున్నాం. నెంబర్ లెస్ దాన్ 0 అయితే రిటర్న్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ నెగెటివ్ నంబర్స్ అని చెప్పేసి. తర్వాత లేకపోతే మనం ఏం చేయాలి? రిజల్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకొని ఈ 1ని 2 నుంచి n వరకు మల్టిప్లై చేస్తూ వెళ్తే మనకి ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఒకసారి దీన్ని ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ 5 తీసుకుందామా? మనకి 5 తెలుసు. మనమేం ప్రింట్ చేయట్లేదు. ప్రింట్ ఇద్దాం. అంతే. ఒకవేళ ఇక్కడ 0 ఇస్తే 1 రావాలి. ఎందుకంటే 0 ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి. -1 ఇద్దామా? మనకి ఇది రావాలి. ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ నెగెటివ్ అని. ఓకే, ఇదైతే వర్క్ అవుతుంది. సో, దీన్ని పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. ఇప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. మనకైతే ఫ్యాక్టోరియల్ అనే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు మనం 2 ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయాలి. ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేయాలి. మనకి ఈ ప్యాటర్న్ రావాలంటే మనం ఏం చేద్దాం? సో, ఫస్ట్ ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేద్దాం. df ఇంకొక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. ఫ్యాక్టోరియల్ ట్రయాంగిల్ అనే ఫంక్షన్‌ని.
ఇక్కడ n అని పాస్ చేస్తున్నాం. దీంట్లో మనం ఫర్ లూప్ రాసుకుంటున్నాం. ఫర్ I in range 1 to n+1 n+1 దగ్గర స్టాప్ అవ్వాలి. n వరకు ప్రింట్ అవుతుంది. సో, ఈ ప్యాటర్న్‌ని మనం చూసినట్లయితే 5 రోస్ ఉన్నాయి. మనకు 5 రోస్ అయితే గ్యారంటీ కావాలి. తర్వాత ఈ ప్యాటర్న్ కావాలి. సో, ఈ ప్యాటర్న్‌కి మనం ఇంకో ఫర్ లూప్ యూజ్ చేయాలి. అందుకని నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఫర్ j in range 1 to i+1 ప్రింట్. ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్‌ని కాల్ చేయాలి. ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ i కాదు j, end ఈక్వల్ టు స్పేస్ ఉంది కాబట్టి ఒక స్పేస్ ఇద్దాం. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళకూడదు. జస్ట్ స్పేస్ ఇవ్వాలి కాబట్టి అలా ఇస్తున్నా. ప్రింట్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైన్‌లోకి జంప్ అవ్వాలి కదా! ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ i ఈక్వల్ టు 1 అనుకుంటే ఈ ఫర్ లూప్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళాలి కదా! అంటే i ఈక్వల్ టు 2కి మళ్ళీ ఫ్రెష్ లైన్ కావాలి కాబట్టి ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళేలాగా చూస్తున్నాం. అంతే. సో, దీన్ని ఒకసారి కాల్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ట్రయాంగిల్ 5. ఇక్కడ 5 రోస్ కదా మనకున్నాయి కాబట్టి 5. ఒకసారి దీన్ని చూద్దాం. అంతే కదా మనకు కావాల్సింది. ఇది చూసినట్లయితే when i ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ j ఇన్ రేంజ్ 1 to i+1 అంటే ఒక రో మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. తర్వాత i ఈక్వల్ టు 2 అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ j వచ్చేసి 1 to i కదా! ఇప్పుడు 1 to 2 అంటే 1 to 3 వరకు ఇక్కడ. అంటే 2 దగ్గర స్టాప్ అవుతుంది. అంటే ఫస్ట్ 1 తర్వాత 2 ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ అనే ఫంక్షన్‌లో మనం 1 ఫస్ట్ టైమ్ పాస్ చేసినప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, తర్వాత 2ని పాస్ చేసినప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అలాగా ఎవ్రీ టైమ్ మనం కంటిన్యూయస్‌గా ప్రింట్ చేస్తూ వెళ్తున్నాం ఫ్యాక్టోరియల్‌ని ఈచ్ రోలో. సో, ఈ విధంగా మనం ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేసాము. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ప్యాటర్న్ 2ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. మనం ఇక్కడ ప్యాటర్న్ 2ని కనుక చూసినట్లయితే మనకైతే నెంబర్స్ ఉన్నాయి. 1, -1, 2, -6 ఇలా ఉన్నాయి. దీన్ని మనం ఇండెక్సింగ్ ఇచ్చామనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ చూడండి. ఈవెన్ ఇండెక్సెస్‌కి వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టోరియల్ పాజిటివ్ ఉంది. ఆడ్ ఇండెక్సెస్‌కి వచ్చేసి నెగెటివ్‌గా ఉంది. సో, మనం దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసేద్దాము. కానీ మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. సో, దీనికి ఏం చేద్దాం? మళ్ళీ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకొని ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ ప్యాటర్నే కదా! అందుకని ఆల్టర్నేటివ్ nని పాస్ చేస్తున్నా. ఇక్కడ ఏం రాద్దామంటే ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అని రాసి ఒకవేళ i మోడ్‌లో డివిజన్ 2 ఈక్వల్ టు 0 అయితే అది పాజిటివ్ ఫ్యాక్టోరియల్. ప్రింట్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ ఫంక్షన్‌ని iని పాస్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. లేకపోతే ఎల్స్ మనం ఇప్పుడు నెగటివ్ సైన్ ఇవ్వాలి కదా! మైనస్ ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ i అంతే. సో, మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ఇక్కడ 10. ఒకసారి దీన్ని కాల్ చేసి చూద్దాం. ఓకే. మనం ఏదో తప్పు చేసాం. ఆల్టర్నేటివ్ స్పెల్లింగ్ తప్పు ఇచ్చాం. సో, ఇదే కదా మనకు కావాల్సింది. సో, ఈ విధంగా మనం 2 ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేసాము.
ఇక్కడ మనం చూసినట్లయితే మనమంతా ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. ఫంక్షన్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు మనం డే 19 ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినప్పుడు ఫంక్షన్స్ యూజ్ ఏంటి అనేది డీటెయిల్‌గా చెప్పాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఫంక్షన్స్ ఆర్ గుడ్ ఫర్ providing reusability, modularity, abstraction, and it avoids repetition. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫంక్షన్ is not just a block of code which runs when it is called, but also it provides reusability, modularity, abstraction, and it avoids repetition. రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనం సింపుల్‌గా ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఫస్ట్ ఒక ఫంక్షన్ లాగా డిఫైన్ చేసి మనం 2 ప్యాటర్న్స్‌కి యూజ్ చేస్తున్నాం కాబట్టి రీయూజబుల్. మాడ్యులర్ అంటే ఏంటంటే, మాడ్యులర్ అంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని సింపుల్ ప్రాబ్లమ్ లాగా బ్రేక్ చేసి సాల్వ్ చేయడాన్ని. ఇక్కడ మనకు 2 ప్యాటర్న్స్ ఉంటే ఈ 2 ప్యాటర్న్స్‌ని మనం సింపుల్‌గా పీసెస్ లాగా బ్రేక్ చేసి తర్వాత ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇది మాడ్యులారిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌లో ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ ఫంక్షన్‌లో ఈ లాజిక్ అంతా రాసాము. కాంప్లెక్స్ లాజిక్ అంతా ఈ ఫంక్షన్‌లో పెట్టాం. సో, మనం జస్ట్ ఈ ప్యాటర్న్ ప్రాబ్లమ్‌ని చూస్తే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది మనకు. మనం దీంట్లో ఏం రాసాము ఏంటి అనేది ఎవరికీ తెలీదనమాట. అంటే ఇది జస్ట్ అబ్స్ట్రాక్షన్‌ని ప్రొవైడ్ చేస్తుంది కదా! ఈ ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ ఫంక్షన్‌ని మనం ఇక్కడ కాల్ చేయడం వల్ల అబ్స్ట్రాక్షన్‌ని ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో, అందుకని అబ్స్ట్రాక్షన్, అలాగే ఇట్ అవాయిడ్స్ రిపిటీషన్. ఇక్కడ మళ్ళీ మనం ఫ్యాక్టోరియల్ అండర్‌స్కోర్ ఇటరేటివ్ కోడ్ అంతా రాయట్లేదు. మనం జస్ట్ ఒక ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అవాయిడింగ్ రిపిటీషన్. సో, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసాం ఈరోజు. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఫ్యాక్టోరియల్ అంటే ఏదో తెలియకపోతే డే 4 కోడింగ్ సిరీస్‌కెళ్ళి దాన్ని కవర్ చేసేయండి. అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.